ఫ్రెండ్స్ టెక్నోస్ 2119 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 20, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి Xiaomi నుంచి Xiaomi 17 సిరీస్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. Xiaomi 17 సిరీస్ గ్లోబల్ లాంచ్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఫిబ్రవరి 28వ తారీఖు గ్లోబల్ గా లాంచ్ చేస్తున్నారు. ఇండియాకి మాత్రం మార్చ్లో రావచ్చు. మార్చ్ సెకండ్ వీక్ అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. Xiaomi 17 సిరీస్ అంటే చాలా మందికి Xiaomi 17 Pro ఫ్యాన్స్ అయితే ఉంటారు. Xiaomi 17 Pro అయితే రాదు. అయితే బ్యాక్ సైడ్ డిస్ప్లే వస్తుంది చూసారా, అది మోస్ట్లీ గ్లోబల్ గా అయితే రాదు. ఓన్లీ Xiaomi 17 బేస్ మోడల్ అండ్ 17 Ultra ఉంది కదా, లైకా ఎడిషన్, లైకా పార్ట్నర్షిప్ లో తీసుకొని వచ్చారు. అండ్ దాని వీడియో కూడా మన ఛానల్ ఆల్రెడీ చేశాను నేను. ఈ రెండు ఫోన్స్ మనం గ్లోబల్ మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైజెస్ వచ్చేసరికి Xiaomi 17 OnePlus 15 ఆ రేంజ్ లో ఉండొచ్చు. 17 Ultra వచ్చేసరికి £1,00,000 పైన వెళ్ళిపోద్ది. మనకి గూగుల్ నుంచి గూగుల్ టోస్కానా అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంది. అండర్ డిస్ప్లే ఫేస్ ఐడి సెటప్ అనమాట. ఇప్పుడు యాపిల్ కూడా వర్క్ చేస్తుంది. యాపిల్ ఐఫోన్ 18 సిరీస్ లో 18 Pro 18 Pro Max లో కూడా అండర్ డిస్ప్లే ఫేస్ ఐడి సెటప్ తీసుకొని వస్తారని చెప్పి మనకు రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ కూడా దీని మీద పనిచేస్తుంది అండ్ Xiaomi కూడా వర్క్ చేస్తూ ఉంది. చూడాలి మరి ఫస్ట్ ఎవరు తీసుకొని వస్తారో అండర్ డిస్ప్లే ఫేస్ ఐడి. నెక్స్ట్ దగ్గరికి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే అరిస్టోకార్ట్ బ్యాక్ ప్యాక్ $329 కి వస్తుంది. ఇంకో డీల్ కూడా ఉంది. ఎవరైనా అమ్మాయికి మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వ్యాన్ హ్యూసన్ వాచ్ పింక్ కలర్ లో ఉంది. ఇది ఒక్కటే తక్కువ రేట్ కి అయితే వస్తుంది. $769 కి అయితే వస్తుంది. ఒకవేళ వాచ్ డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. బ్యాక్ ప్యాక్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి మ్యాక్సేఫ్, ఇది చాలా మంది ఫేవరెట్ ఫీచర్ యాపిల్ డివైజెస్ లో. పిక్సెల్ లో కూడా తీసుకొచ్చారు, పిక్సెల్ స్నాప్ అని చెప్పేసి. ఇప్పుడు ఒప్పో కూడా తీసుకొస్తుంది. ఒప్పో ఫైండ్ ఎక్స్టెండ్ సిరీస్ లో మ్యాక్సేఫ్ ఫీచర్ తీసుకొని వస్తున్నారు, మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్. ఫ్యూచర్ లో అన్ని బ్రాండ్స్ లో మనం ఈ ఫీచర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 4 అమెజాన్ లో లీక్ అయ్యి కనిపిస్తున్నాయి చూడొచ్చు. అండ్ ఇవి ఫిబ్రవరి 25వ తారీఖు లాంచ్ చేస్తుంది సామ్సంగ్. వీటితో పాటు సామ్సంగ్ S26, S26 Plus, S26 Ultra ఈ ఫోన్స్ కూడా వస్తాయి. బడ్స్ కూడా వస్తాయి. బడ్స్ అయితే లీక్ అయినాయి. బడ్స్ లో మోస్ట్లీ చేంజెస్ విషయానికి వస్తే ANC ఇంప్రూవ్ చేస్తారు. AI ఫీచర్స్ కూడా యాడ్ చేయొచ్చు, ఎందుకంటే యాపిల్ యాడ్ చేసింది కాబట్టి వాళ్ళ ప్రో మోడల్లో వీళ్ళు కూడా యాడ్ చేయొచ్చు. మరి చూద్దాం ఏం ఫీచర్స్ తో దీన్ని తీసుకొస్తారు. 25వ తారీఖు వరకు వెయిట్ చేసి తెలుస్తుంది. సామ్సంగ్ ట్రైఫోల్డ్ రీసెంట్ గా లాంచ్ చేసింది కదా, దానిలో చాలా మంది యూజర్స్ అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ముఖ్యంగా డిస్ప్లే రిలేటెడ్. ఇద్దరైతే రెడిట్ లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేశారు. ఒకళ్ళు 1.5 month అయింది ఫోన్ తీసుకొని. సో వాళ్ళకి వచ్చేసరికి మొత్తం లోపల డిస్ప్లే మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇంకొకళ్ళు 5 రోజులు అయిన ఫోన్ తీసుకొని లోపల డిస్ప్లే మొత్తం వైట్ అయిపోయింది. సో మొత్తం లోపల డిస్ప్లే అయితే డ్యామేజ్ అవుతూ ఉంది. లాంగ్ రన్ లో ఇది ఎంతవరకు రిలయబుల్ తెలియట్లేదు అనమాట. ఈ ట్రైఫోల్డ్ సామ్సంగ్ ఫస్ట్ ట్రైఫోల్డ్ తీసుకొచ్చింది. ఇది కొన్ని యూనిట్స్ మాత్రమే తయారు చేస్తారు, అన్ని చోట్ల దీన్ని అమ్మట్లేదు, ఓన్లీ కొన్నే తయారు చేసి అమ్మారు. దీని ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ చూసి మళ్ళీ వీళ్ళు తయారు చేస్తామని చెప్పారు వీటిని. సామ్సంగ్ పెద్ద బ్రాండ్ కాబట్టి ఇట్లాంటి ఇంత ఈజీగా అయితే తీసుకోదు, వీటి మీద వర్క్ చేస్తుంది. ఇంకా వాటిని బెటర్ చేయడానికి ట్రై చేస్తాయి. ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని బెటర్ చేసి నెక్స్ట్ జనరేషన్కి వాటిని సాల్వ్ చేస్తూ వస్తారు. ఫోల్డబుల్ ఫోన్లో కూడా అదే చూసాము. ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉండేవి. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్స్ మార్కెట్ మొత్తం మాక్సిమం సామ్సంగ్ ఆక్యుపై చేసింది. నెక్స్ట్ మనకి మెటా నుంచి మెటా రేబాన్ గ్లాసెస్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయినాయి అవి. ఇప్పుడు అందరూ స్మార్ట్ గ్లాసెస్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఇప్పుడు మెటా వాళ్ళు స్మార్ట్ వాచ్ మీద కూడా పడ్డారు. AI స్మార్ట్ వాచ్ తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు. AI స్మార్ట్ వాచ్ అంటే మరి ఏమేమి ఫీచర్స్ దానిలో యాడ్ చేస్తారు? మోస్ట్లీ ఫిట్నెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ AI దాన్ని ఎలా ఇంక్లూడ్ చేస్తారు దానివల్ల మనకు బెనిఫిట్ ఏంది, ఇవన్నీ మనం వేచి చూడాలి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్లే ముందు కామెంట్ ఆఫ్ ద చూసుకుంటే జీవన్ అడుగుతున్నారు, కెమెరా కోసం మోటో సిగ్నేచర్ తీసుకోవాలా, వివో X200T తీసుకోవాలా, లేకపోతే వివో V70 Elite తీసుకోవాలని అడుగుతా ఉన్నారు. మూడిట్లో ప్రాసెసర్ అయితే మీకు సిగ్నేచర్ లో బాగుంటది అండ్ కెమెరాస్ కూడా బాగుంటాయి సిగ్నేచర్ లో. కాకపోతే ఫీచర్స్ ఉండవు, ఎక్కువ ఫీచర్స్ అయితే ఉండవు కెమెరాలో. లైక్ వివోలో ఉన్నట్లు సీజనల్ పోర్ట్రేట్స్ అని చెప్పేసి ఇట్లా అన్ని, అదొకటి మైజైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది వీటిలో, ఇవన్నీ దీనిలో అయితే ఉండవు. కెమెరానే మెయిన్ అంటే మాత్రం వివోనే కొద్దిగా బెటర్ ఉంటుంది. వివోలో వివో X200T లేకపోతే V70 Elite అంటే ఎప్పుడైనా కానీ V సిరీస్ కంటే X సిరీస్ బెటర్ ఆప్షన్ అనమాట. X200T బెటర్ ఉంటుంది ఫోన్. దానిలో మీకు ఇంకా జైస్ T-Star కోటింగ్ ఇట్లాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి మోటరోలా H70 Fusion ఫ్లిప్కార్ట్ లో టీజ్ అవుతుంది. అండ్ దీనిలో ఫన్నీ థింగ్ ఏంటంటే ఇది ఫిబ్రవరి 11వ తారీఖు లాంచ్ అవుతున్నట్లు పెట్టారు వాళ్ళు. ఫిబ్రవరి 11 అయిపోయింది, ఇప్పుడు ఫిబ్రవరి 20వ తారీఖు నేను ఇప్పుడు రికార్డ్ చేస్తుంది. మేబీ కొద్దిగా డేట్ ప్రాబ్లం అనుకుంటా. మార్చ్ అయిపోయి ఫిబ్రవరి వేసినట్టున్నారు వాళ్ళు. మోస్ట్లీ మార్చ్ లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, March 11th అట్లా. మోటరోలా H70 Fusion ఎక్కువ వీళ్ళు పవర్ని ఫోకస్ చేస్తున్నారు. H70 ఫ్యూజన్ అంటే మనకి 22,000 23,000 ఆ ప్రైస్లో వచ్చేది. ఇప్పుడు కొద్దిగా చిప్ రేట్ అవన్నీ పెరిగినాయి కాబట్టి ర్యామ్ స్టోరేజ్ 25,000 దాకా వెళ్ళొచ్చేమో. 20,000 మధ్యలో మనం ఈ ఫ్యూజన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనిలో ఇప్పుడు బ్యాటరీని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. లాస్ట్ టైం బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే H60 ఫ్యూజన్లో 5,500 mAh ఉంది. ఇప్పుడు 7,000 వరకు బ్యాటరీ కెపాసిటీ అయితే పెరగవచ్చు H70 ఫ్యూజన్లో. నెక్స్ట్ మనకి ఆస్ట్రేలియాకి చెందిన ఒక యూనివర్సిటీ అండ్ వాళ్ళతో పాటు Luton 3D అనే కంపెనీ ఇద్దరు కలిసి వీళ్ళు అండర్ వాటర్ 3D ప్రింటర్ తయారు చేశారు. అండర్ వాటర్ లో మనం బ్రిడ్జెస్ కట్టడానికి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది జస్ట్ మోడల్ అనమాట, వీళ్ళు చూపిస్తున్న డెమో. యాక్చువల్ గా అండర్ వాటర్ లో మన కాంక్రీట్ అనేది ఉండదు, మనం వేసినా గానీ అది వాటర్ కి కొట్టుకుపోతా ఉంటుంది.
ఇది మాత్రం వీళ్ళు స్పెషల్ కెమికల్స్ దానిలో మేము కలిపామని చెప్తున్నారు. అండర్ వాటర్ మనం దీన్ని యూస్ చేసినా కానీ కాంక్రీట్ అలానే ఉంటుంది, తర్వాత గట్టిపడిపోతుంది. సో ఇది చాలా బాగా ఉపయోగపడుద్ది అండర్ వాటర్ లో ఏమైనా బ్రిడ్జెస్ ఇట్లాంటి కట్టాలంటే అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ప్రెజెంట్ అయితే టెస్టింగ్ స్టేజ్ లోనే ఉంది. ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, ఫ్యూచర్ లో అండర్ వాటర్ ఒకవేళ బ్రిడ్జెస్ ఇట్లాంటి కట్టాలనుకుంటే చాలా బాగా హెల్ప్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి డీజే రీసెంట్ గా ఒక రోబో వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకొని వచ్చింది. 7,000 మంది దాకా కొన్నారు దీన్ని. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఒక అతను కొన్నాడు, అతను డెవలపర్ అనమాట. సో అతను కామ్ ఉండకుండా దాన్ని కొంచెం ఇంకా బెటర్ గా చేద్దామని చెప్పేసి తన ప్లే స్టేషన్ కంట్రోలర్ ఉంటుంది కదా, సోనీ ప్లే స్టేషన్ కంట్రోలర్, దాంతో దాన్ని కంట్రోల్ చేసే విధంగా కోడింగ్ చేశాడు. అండ్ వాటి కెమెరాస్ ఉంటాయి కదా వ్యాక్యూమ్ క్లీనర్స్ కి, వాటిని కూడా యాక్సెస్ చేసే విధంగా కొన్ని చేంజెస్ చేశాడు కోడింగ్ లో. ఇతనితో పాటు మిగతా వాళ్ళు ఉన్నారు కదా 7,000 మెంబర్స్, సో వాళ్ళ యాక్సెస్ కూడా ఇతనికి వచ్చేసింది. సో వాళ్ళ వ్యాక్యూమ్ క్లీనర్ కెమెరాస్ ఇతను యాక్సెస్ చేయగలుగుతున్నాడు, లొకేషన్స్ యాక్సెస్ చేయగలుగుతున్నాడు, మొత్తం డేటా మొత్తం ఇతనికి వచ్చేసింది. దీని గురించి ఇతను డీజేఐకి రిపోర్ట్ చేశాడు. ఇట్లా ఫ్లా అయితే ఉంది, ఎవరు పడితే వాళ్ళు కెమెరాస్ని హ్యాక్ చేయొచ్చు మీ రోబో వ్యాక్యూమ్ క్లీనర్స్లో, ప్రైవసీకి చాలా ఇబ్బంది అని చెప్పేసి డీజేఐకి రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ఆ ఇష్యూని తర్వాత సాల్వ్ చేశారు. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజ్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో ఒకవేళ మీరు వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇషా ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. లక్కీ వచ్చేసరికి జియో హాట్స్టార్లో ఉంది. 2 తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి, చూడాలనుకుంటే చూడొచ్చు. థియేటర్ విషయానికి వస్తే మాత్రం థియేటర్లో ఈ రోజు హే భగవాన్ రిలీజ్ అయింది. లాస్ట్ సాటర్డే కపుల్ ఫ్రెండ్లీ కూడా ఒక సినిమా రిలీజ్ అయింది, దీనికి మంచి రేటింగ్ అయితే ఇచ్చారు. సో వీటిలో ఏది చూసారు మీరు? వీటిలో మీకు ఏ సినిమా బాగా నచ్చింది? ఈ వీకెండ్ మన వాళ్ళకి ఏది మీరు సజెస్ట్ చేస్తారు కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ మనకి రూబెట్ అని ఒక యాప్ ఉంటుంది కెనడాలో, అంటే బయట కంట్రీస్ లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ కొన్ని లీగల్ అయితే ఉంటాయి అనమాట. ఈ రూబెట్ యాప్ లో గ్యాంబ్లింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. గ్యాంబ్లింగ్ అంటే ముఖ్యంగా క్యాసినో కానివ్వండి, ఫుట్బాల్ ఇట్లాంటి వాటి మీద జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఏకంగా ట్రాఫిక్ కెమెరాస్ పెట్టేశారు. లండన్, సిడ్నీ, కెనడా ఇట్లాంటి సిటీస్ ఉంటాయి కదా, సిటీస్ లో ట్రాఫిక్ కెమెరాస్ పెట్టేసి దాన్ని గేమ్ లాగా అనమాట. అంటే గ్రీన్ లైట్ నుంచి రెడ్ లైట్ పడే లోపు ఆ సిగ్నల్ ని ఎన్ని వాహనాలు క్రాస్ చేస్తాయి అని చెప్పేసి, ఎన్ని కార్లు క్రాస్ చేస్తాయి అని చెప్పేసి ఇట్లా గేమ్ అనమాట. సో ఇట్లా ఒక అతను 14 అని చెప్పేసి చెప్పాడు, 14 క్రాస్ చేస్తాయి అని చెప్పేసి చెప్పాడు. అంటే బెట్ పెట్టాడు, 18 లక్షలు బెట్ పెట్టాడు. అతను ఎగ్జాక్ట్ గా చెప్పినట్లుగానే 14 క్రాస్ అయినాయి. ఇతనికి 3,10,00,000 అయితే వచ్చినాయి. ఇవన్నీ క్రిప్టో రూపంలో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ గ్యాంబ్లింగ్ వేరు అండ్ ట్రాఫిక్ కెమెరాస్ ని వీళ్ళు తీసుకొని చేయడం అనేది యాక్చువల్గా ఇల్లీగల్ అన్నమాట. దీని మీద ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఛత్తీస్గఢ్ బలోర్ డిస్టిక్ లో మామూలుగా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి కదా, పెళ్లిళ్ళ కంటే ముందు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఫస్ట్ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత చాలా పెళ్లిళ్ళు పటాకులు అయిపోతున్నాయి అనమాట. ఎంగేజ్మెంట్ లో అక్కడే ఆగిపోతున్నాయి, పెళ్లి దాకా వెళ్ళట్లేదు. వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారనమాట. ఏ నిర్ణయానికి వచ్చారంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అబ్బాయి అమ్మాయిలు ఫోన్ లో వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. అంటే అమ్మాయి వేరే అబ్బాయిలతో మాట్లాడకూడదు, పెళ్లి కొడుకు అబ్బాయి వచ్చేసరికి వేరే అమ్మాయిలతో మాట్లాడకూడదు, వీళ్ళిద్దరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. ఎంగేజ్మెంట్ అయినా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, దీనివల్ల పెళ్లిళ్ళు బెటర్ గా జరుగుతాయి. ఎంగేజ్మెంట్ అయినవన్నీ పెళ్లిగా కన్వర్ట్ అయితే అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. వీళ్ళు పెళ్లిగా కన్వర్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. పెళ్లి అయిన తర్వాత కూడా విడిపోవాల్సిందే. ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి రిలేషన్షిప్ లో ఖచ్చితంగా విడిపోవాల్సిందే. అదేదో ఎంగేజ్మెంట్ దగ్గర ఆగిపోయింది అనుకోండి, ఆ లైఫ్ లో ఇంకా ప్రశాంతంగా ఉంటాయి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇది ఇప్పుడు వరకు ఉంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన కొత్త ఆఫీస్ గ్లిమ్స్ చూడాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ చేస్తున్న వీడియో ఎక్కడి నుంచి చెక్ చేసేయండి. అండ్ 1 వీక్ లోపే కొత్త ఆఫీస్ వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో, లైఫ్ స్టైల్ ఛానల్లో. ఫాలో అవుతున్నాం లైఫ్ స్టైల్ ఛానల్ని. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.